ఇంట్లో ఎవ్వరు లేరని తెలిసి తాళాన్ని వలగొట్టి ఇంట్లో సొమ్ముని తీసుకుపోయే దొంగతనం ఒక రకం. గుళ్ళ ఎవ్వరు లేని చూసి అర్ధమరాత్రి హుండి వలగొట్టి దొంగతనం చేసుడు ఇంకో రకం. ఆడోళ్ళు రోడ్ల మీద పోతుంటే మెల్లగా బైక్ మీద వెనకంగా వచ్చి పుస్తల తాడును గుంజుకొని దొంగతనం చేసుడు మరో రకం. మరి ఇది ఏ రకం దొంగతనమో నాకు సమజైతలేదు. జర చూసి చెప్పుర్రి మీరన్నా. ఈ దొంగలు పాడుగారు దినామి ఎన్నో ఒక తన దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఇంటికి తాళం వేసి బయటికి పోవాలంటే ఒక తీరుగా భయపడుతుర్రు జనాలు. ఇంకో దిక్కేమో గుళ్ళల్లో హుండీని వలగొట్టి అందులోకెళ్ళి పైకని తీసుకుపోతున్నారు. అరే నువ్వు ఇంకా భయపెట్టకురా వారి, వచ్చే నెల మా సటకుని బావ కొడుకుది పెళ్ళున్నది, ఏం లేదన్నా వారం దినాలు ఆన్నే ఉండాలి అని అంటారా? జర పైలంగా ఉండుర్రి అని చెప్తున్నా గంతే. ఇగో గిట్లా ఎన్నో ఒక తన దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి, మనం దినాం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గీ దొంగతనం చూడుర్రే. చూసిరా, ఇగో ఈమె కూడా దొంగతనాలు చేస్తది. అయితే ఈమె చేసే దొంగతనాల గురించి తెలిసిన కొందరు దొంగలు ఆమె చేసేది అసలు దొంగతనమే కాదు అని అంటున్నారుల్లా. ఎందుకంటే ఆమె దొంగలించేటివి పూలు. మీరిన్నది నిజమేనుల్లా, పూలు. ఇక ఈ వింత దొంగతనం మహబూబాబాద్ లో అయిందుల్లా. కావేరి అనే గీమె ఎప్పుడు పూలను దొంగతనం చేస్తదట. ఆమె పూలను దొంగతనం చేస్తుంటే ఆడనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందట. ఇక ఈ పూల దొంగ వ్యవహారం గురించి ఇన్న జనము ఇదేం దొంగతనము గమ్మత్తుగున్నది అని ముక్కు మీద ఏలేసుకొని చూస్తున్నారట పోరి.